వెల్కమ్ టు ఎడిటింగ్ కోర్స్ తెలుగు. నేను మీ కిషోర్ యాజక, గ్రాఫిక్ డిజైనర్, వీడియో ఎడిటర్. ఈ రోజు క్లాస్ లో ఆఫ్టర్ ఎఫెక్ట్, టెక్స్ట్ లేయర్ అండ్ షేప్ లేయర్ బేసిక్ గా యానిమేషన్ చేసిన సబ్జెక్ట్ గురించి తెలుసుకుంటాం. ఈ సబ్జెక్ట్ లో మొదటిగా టెక్స్ట్ లేయర్ ని మేనేజ్మెంట్ ఎలా చేయడం, బేసిక్ యానిమేషన్ చేయడం. రెండో సబ్జెక్ట్ ఏంటంటే షేప్ లేయర్ ని ఎలా డ్రా చేస్తాం, అలాగే షేప్ లేయర్ని బేసిక్గా ఎలా యానిమేషన్ చేస్తాం, రైట్? అలాగే అడ్వాన్స్ షేప్ లేయర్ని ఎలా డ్రా చేయాలి, ఎలా యానిమేషన్ చేయాలి అనేది తెలుసుకుంటాం. టోటల్గా టెక్స్ట్ లేయర్ నుండి షేప్ లేయర్, బేసిక్ నుండి అడ్వాన్స్ వరకు చేసిన తర్వాత మీ లోగోస్ కానీ మీ అడ్వర్టైజ్మెంట్ కానీ ఎలా అందంగా ఒక లోగో ఎలా అనేది క్రియేట్ చేయడం అనేది తెలుసుకుంటాం. క్లాస్లోకి వెళ్ళే ముందు నాకు ఈ ఆఫ్టర్ ఎఫెక్ట్ చూసిన వాళ్ళు కొంతమంది మెసేజ్లు పెడుతున్నారు. వాళ్ళకి నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి. అలాగే వాళ్ళు నాకు అడిగిన క్వశ్చన్లకి నేను వాళ్ళకి సమాధానం చెప్పాలి. ఈ వీడియో ద్వారా చెప్తాను. నాకు ముందుగా అయితే యూజర్ LT8NS4VI ఛానల్ వారు కామెడీతో బాగా చెప్తున్నారు సార్ అని పెట్టారు. థ్యాంక్ యూ అండి. ఇలానే మీరు సపోర్ట్ చేస్తే నేను మరి ఇంకా ఎంతో బాగా వీడియోలు చేస్తుంటాను. అలాగే @NCUTS05 వారు ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఎక్స్పీరియన్స్ అన్నిటినీ ఎక్స్ప్లెయిన్ చేయి బ్రో, క్వాలిటీ ఎలా యూజ్ అవుతుంది. ఓకే బ్రదర్, తప్పకుండా మంచి క్వశ్చన్ అడిగారు. మీకు ఈ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఎక్స్ప్రెషన్ అనేది ఒక ట్యుటోరియల్ చేస్తాను, మీరు చూడండి. థ్యాంక్ యూ సో మచ్. అలాగే నీలిమా మినోన్ 065 వారు నైస్ వీడియో, బాగుంది, మ్యాక్రో ఇంట్రెస్టింగేషన్ గురించి కూడా చేయండి వీడియో అన్నారు. మేడం తప్పకుండా మీకు ఈ ట్యుటోరియల్ అయితే మీకు కూడా చేస్తాను. ఈ క్వశ్చన్ అడిగినందుకు చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అలాగే భరద్వాజ్ గౌడవ్ గారు, అన్న నువ్వు ఏదైనా కోర్స్ చేసావా, అండ్ అన్న మల్టీమీడియా కోర్స్ చేయడం వల్ల ఏమైనా యూజ్ ఉందా, దానివల్ల ఏం బెనిఫిట్స్ మనకి ఉన్నాయి, చేయడం బెస్టా కాదా, లేదా ఈ స్టడీ చేయాలి, నువ్వు ఓన్గా నేర్చుకున్నావా, నేర్చుకుని వర్క్ కంటిన్యూ చేస్తావా, లేదంటే స్కిల్ ఇంప్రూవ్మెంట్ కోసం ఏదైనా ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యావా, కొంచెం మాకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వు, ఎడిటింగ్లో ఎలా సక్సెస్ కావాలి అని ప్లీజ్ అని అడిగారు. ఓకే బ్రదర్, దీనివల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఆఫ్టర్ ఎఫెక్ట్స్ వల్ల మూవీ ఇండస్ట్రీలో కానీ లేదంటే అడ్వర్టైజ్ ఇండస్ట్రీలో కానీ మనం వెళ్ళొచ్చు. లేదు మన అంతకి లేదు అని అంటే ఓన్గా మనం ఒక యూట్యూబ్ ఛానల్ రన్నింగ్ చేసుకున్నా, లేదంటే చేసుకొని మనం కాంటాక్ట్స్ చేసుకుని మనకి వెడ్డింగ్ సంబంధించినవి, ఆఫ్టర్ ఎఫెక్ట్స్కి సంబంధించిన టెంప్లెట్స్ కానీ మనం ఓన్గా తయారు చేసి మనం సేలింగ్ చేసి మనకు చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. దానికోసం ఒక వీడియో నేను చేసి చూపిస్తాను నీకు. ఒక థ్యాంక్ యూ బ్రదర్, ఇలా క్వశ్చన్ చేసి నన్ను సపోర్ట్ చేసినందుకు. అలాగే దిన్ను FF3871 అన్న కొంచెం ఆఫ్టర్ ఎఫెక్ట్స్ లిరికల్ వీడియో గురించి ఒక వీడియో చేయవా అన్న అన్నారు. ఓకే బ్రదర్, మీకోసం మీరు వెడ్డింగ్ కానీ లేదంటే సాంగ్ ప్రమోషన్ కానీ మోషన్ పోస్టర్కి లిరికల్ వీడియో చేయమంటున్నారు. బ్యాక్గ్రౌండ్ టైటిల్ వచ్చేటట్లుగా ఇవన్నీ వచ్చేటట్లుగా చేయమంటున్నారు. మీకు తప్పకుండా దాని గురించి అయితే మీకు ఈ ట్యూటోరియల్లో మీకు చెప్తాను. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ క్వశ్చన్ అడిగినందుకు. ఇంకొక మెసేజ్, సార్ మీరు ఇలానే చెప్పండి, మీకు రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ సార్. ఓకే థ్యాంక్ యూ. మీరు నన్ను ఇలా సపోర్ట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. అలాగే ఇంకా యోగి గేమ్ జోన్ వారు నైస్ లవ్ షంపులు పెట్టారు. ఓకే థ్యాంక్ యూ అండి మీకు కూడా. అలాగే కుమార్ బదకల 8995 థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అని మెసేజ్ చేశారు.
ఇంకొకరు థ్యాంక్ యూ సార్ అని పెట్టారు. నన్ను నా ఛానల్‌కి మీరు ఇలా సపోర్ట్ చేయండి. అలాగా మీకు ఏవైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. ఆ కామెంట్‌లు ప్రతి వీడియోలో గాని, దేంట్లో గాని మీకు దానికి రిప్లై ఇస్తూ ఉంటాను. అలాగే మీరైతే నన్ను ఈ రకంగా సపోర్ట్ చేసినందుకు మీ అందరికీ నాకు ధన్యవాదములు. అలాగే మరెందుకు ఈ క్లాస్ వెళ్ళే ముందు ఈ ఛానెల్‌నయితే ఎవరైతే ఫస్ట్ టైమ్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి. షేర్, లైక్, కామెంట్ చేయండి. గంట అయితే కొట్టడం మర్చిపోకండి. అలాగే మరెందుకు లేట్ ఆలస్యం క్లాస్‌లోకి వెళ్ళిపోదాం. లెట్స్ బిగిన్. హలో గైస్! మనం ఈరోజు టెక్స్ట్ ఎలా మేనేజ్‌మెంట్ చేయాలి? అలాగే బేసిక్ యానిమేషన్ అనేది ఎలా చేయాలనేది ఈవేళ క్లాస్‌లో నేర్చుకుందాం. ఇలా ఎంప్టీగా ఉన్న ప్రాజెక్ట్‌ని మనం ఒక న్యూ కంపోజిషన్ ఒకటి చేసుకుందాం. దీనిపైన డబుల్ క్లిక్ చేస్తే ఇలాగ కంపోజింగ్ సెట్టింగ్ అనేది వస్తుంది. ఈరోజు టెక్స్ట్ కాబట్టి నేను టెక్స్ట్ అని టైప్ చేసుకుంటున్నా. ఇక్కడ నాకు విడ్త్ అండ్ హైట్ ఓకే. హెచ్‌డి టీవీ 108024 ఓకే. అలాగే 24 ఫ్రేమ్ ఓకే. 5 సెకండ్ ఓకే. బ్లాక్ ఓకే. ఓకే చేసి ఇలా మనకి ఒక కంపోజిషన్ అనేది వస్తుంది. అయితే మనం టెక్స్ట్‌ని మేనేజ్‌మెంట్ చేయాలి అనంటే ఫస్ట్ ఇక్కడ చూడండి. ఇక్కడ మనకి క్యారెక్టర్ ప్యానెల్ అలాగే పారాగ్రాఫ్ ప్యానెల్ చాలా ఇంపార్టెంట్. పారాగ్రాఫ్ ప్యానెల్, క్యారెక్టర్ ప్యానెల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ క్యారెక్టర్ ప్యానెల్‌ని అడ్జస్ట్‌మెంట్ చేద్దాం. ఇక్కడ మనం ఈ కింద పెట్టుకుందాం. ఓకే. అలాగే పారాగ్రాఫ్ ప్యానెల్ కూడా ఇలాగ డౌన్‌లో పెడదాం. ఓకే. ఇలా అడ్జస్ట్‌మెంట్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ టెక్స్ట్ అనే టూల్ ఒకటుంటుంది. టెక్స్ట్ ఆర్ట్ టూల్ ఉంటుంది. దీన్ని లాంగ్ ప్రెస్ చేయగానే మనకి హారిజాంటల్ టైప్ టూల్స్, వెర్టికల్ టైప్ టూల్స్ అని వస్తుంది. మనకి ప్రెజెంట్ అయితే హారిజాంటల్ టైప్ టూల్ కావాలి కాబట్టి సెలెక్ట్ చేస్తాం. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూసుకున్నట్టుగయితే చూడండి. ఇక్కడ మనకి నంబర్ ఆఫ్ ఫాంట్స్ ఉంటాయి. మన సిస్టమ్‌లో ఏవైతే ఇన్‌స్టాల్ అయ్యి ఉంటాయో నంబర్ ఆఫ్ ఫాంట్స్ ఉంటాయి. మనం ఏదో ఒక ఫాంట్‌ని సెలెక్ట్ చేసి దాని ద్వారా మనం టైప్ చేయొచ్చనమాట. నేను ఇది కొద్దిగా నాకు ఇది లైక్ అయింది. అలాగే ఇక్కడ మనకి రెగ్యులరా, బోల్డా అనేది ఇచ్చేస్తుందనమాట. మనము ఇన్‌స్టాల్ చేసేటప్పుడే ఉంటుంది. ఇక్కడ బ్యాక్‌గ్రౌండ్ ఆ టెక్స్ట్ యొక్క బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఏ కలర్ అయితే క్లిక్ చేయగానే కలర్ మనకి చూడండి. అలాగే ఇది స్ట్రోక్ కలర్. స్ట్రోక్ కలర్‌ను మనం ఇలాగా ఇచ్చుకోవచ్చనమాట. నేను అలాగే చేసేస్తున్నాను. వైట్ చేస్తున్నాను. అలాగే వైట్ చేస్తున్నాను. ఇది ఫ్రంట్‌కి తెచ్చు. అయితే ఈ విధంగా మనము ఇక్కడ మేనేజ్‌మెంట్ చేయొచ్చు. అలాగే టెక్స్ట్ సైజ్ మనకి 36 ఉంది. నాకు తెలియదు ఎంతో ఒకటి సైజ్ ఇస్తున్నాననమాట. ఇప్పుడు మనం ఏం చేయాలి అనంటే ఇప్పుడు పారాగ్రాఫ్ ఉంది. అలాగే ఇవన్నీ ఉన్నాయి. అయితే మనకి ఇవి ఆటోమేటిక్‌గా మనకి ఎలా ఉన్నాయనేది మనకు తెలియదు. కనుక వీటిని మనం రీసెట్ చేసుకుందాం ఫస్ట్. ఇక్కడ రీసెట్ క్యారెక్టర్ అంటే యథావిధి అయిపోతుంది. అలాగే పారాగ్రాఫ్ కూడా రీసెట్ అనంటే యథావిధి అయిపోతుంది. అయితే నాకు మిడిల్‌లో కావాలి లెటర్ టైపింగు. ఇక్కడ మనకి ఒక ఫాంట్ అనేది సెలెక్ట్ చేసుకుందాం. ఏదో ఒక ఫాంట్. ఈ ఫాంట్ సెలెక్ట్ చేసుకున్నాను నేను. ఓకే. ఇప్పుడైతే మనము ఈ టీ క్లిక్ చేసాం కదా! టీ లేదనంటే ఇక్కడ డబుల్ క్లిక్ చేస్తే ఇక్కడ మిడిల్ అనేది వస్తుంది. ఇప్పుడు టైప్ చేద్దాం. ఏంటి? ఎడిటింగ్ కోర్స్ తెలుగు అని టైప్ చేశాను. టైప్ చేయగానే చూడండి ఇక్కడ మనకి ఏంటయిందంటే ఈ కసర్ నుండి ఇటువైపు మిడిల్‌లో ఉంది కాబట్టి ఇటు లెఫ్ట్ రైట్ సైడ్ మనకి అడ్రస్ వస్తుంది. అయితే ఈ కసర్‌ని మనం ఇక్కడ పెట్టి మనం డిలీట్ చేసుకోవచ్చు. అలాగే టైప్ చేసుకోవచ్చు. కసర్‌ని మనం ఏ విధంగా స్పేస్ బార్ ఈ రకంగా మనము టైపింగ్ చేసుకుంటున్నాం. అయితే ఇక్కడ ఇది ఉన్నంత వరకు ఇక్కడే ఉంటుంది. బయట క్లిక్ చేసి ఇలా మనం ఎక్కడికైనా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవచ్చు. అయితే నాకు ఇక్కడ మిడిల్. అయితే ఇక్కడ మళ్ళా మనకి అలైన్‌మెంట్ అనేది ఒకటి ఉంటుంది. అలైన్‌మెంట్ కూడా నేను ఇక్కడ తీసుకొని వస్తున్నా.
అయితే ఇది కూడా అబ్జర్వ్ చేయండి. అలైన్‌మెంట్ ఇది సెంటర్‌లోకి రావాలి కాబట్టి సెంటర్ అలాగే అప్. ఇప్పుడు పర్ఫెక్ట్‌గా సెంటర్‌లో ఉంది. మనకి చూడండి రైట్ సైడ్ అంటే రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ అంటే లెఫ్ట్ సైడ్, ఇక్కడ డౌన్ అంటే అప్ అంటే అప్, డౌన్ అంటే డౌన్. ఇలాగ. అయితే మనకి అందంగా ఉండాలనంటే ఏంటి? సెంటర్‌లోకొచ్చి మిడిల్‌లోకి ఉండాలనమాట. ఓకే. గైస్ ఈ విధంగా మనం టెక్స్ట్‌ని మేనేజ్‌మెంట్ చేయొచ్చు. అయితే ఇది ఇలా ఉంది గదా! ఇప్పుడు మనం ఈ టెక్స్ట్ యొక్క విడ్త్‌ని అంటే ట్రాకింగ్‌ని ఇచ్చి చూద్దాం చూడండి. చూసారా? ట్రాకింగ్. ఓకే. వెరీ గుడ్. అలాగే లెటర్ సైజ్ చూసుకోండి. లెటర్ సైజ్ అనేది ఇలా మేనేజ్‌మెంట్ చేయొచ్చు. ఇలాగ. ఓకే. నాకు ఇది ఓకే. పర్ఫెక్ట్ అనుకున్నా. ఓకే. ఈ రకంగా మనం చేయొచ్చనమాట. నెక్స్ట్ మనకి ఇక్కడ చూసుకున్నట్టుగైతే లెటర్స్ తాలుగా ఇది ఒక చూడండి. ఇది ఓకే. ఇటాలిక్ అలాగే ఈ డబుల్ పారాగ్రాఫ్ చేసేటప్పుడు ఈ రకంగా మనం యూజ్ చేసేటప్పుడు ఒక లెటర్ బిగ్‌గా ఉండి, స్మాల్‌గా ఉండి, అలాగే పైన, అలాగే కింద ఇది ఏం కాకుండా మనం నార్మల్‌గా పెట్టేస్తాం. అయితే ఈ రకంగా మనం టెక్స్ట్‌ని మేనేజ్‌మెంట్ చేయాలి. ఇక్కడ చూసుకున్నట్టుగైతే లెఫ్ట్ అండ్ రైట్ మిడిల్‌లో పెట్టుకుంటాం. ఈ రకంగా గైస్ మనం టెక్స్ట్‌ని మేనేజ్‌మెంట్ చేయొచ్చు. అలాగే ఇప్పుడు బేసిక్‌గా ఒక చిన్న యానిమేషన్ చేద్దాం. ఇంకో చిన్న యానిమేషన్ చేద్దాం అన్నానంటే ఫస్ట్ నేను ఇంకొక లెటర్ తీసుకుంటాను. ఏంటిది? ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ట్యుటోరియల్. ఓకే. కింద నేను ఇచ్చేస్తున్నాను. దీని ఫాంట్ సైజ్ అనేది నేను కొద్దిగా తగ్గించుకుంటున్నాను. ఆండ్రాయిడ్ ఉంది కదా! తగ్గించుకుంటున్నాను. చూడండి ఇక్కడ మనం క్లిక్ చేయగానే ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ట్యుటోరియల్ ఒకటి ఎడిటింగ్ కో కోర్స్ తెలుగు అనేది వచ్చింది. సెలెక్టివ్ టూల్ తీసుకొని ఇప్పుడు నేను దీన్ని ఏం చేస్తున్నానంటే టెక్స్ట్ అనేది సైజు తగ్గించుకుంటున్నాను. ఓకే. ఇప్పుడైతే మనం బయట క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా కనిపిస్తుంది. ఇప్పుడు చూడండి. దీన్ని మనం బేసిక్‌గా యానిమేషన్ చేద్దాం. యానిమేషన్ మనం ఇంతకుముందు క్లాస్‌లో నేర్చుకున్నాం కాబట్టి ఇప్పుడు యానిమేషన్ చేద్దాం. మనం ఇక్కడ ప్రాపర్టీ ఇది క్లిక్ చేయగానే ట్రాన్స్ఫర్స్ వస్తాయి. ట్రాన్స్ఫర్ ద్వారా మనం చేయొచ్చనమాట. అయితే నేను ఫస్ట్ ఎడిటింగ్ అండ్ ఈ రెండిటికి నేను ట్రాన్స్ఫర్ ఏం చేస్తున్నానంటే పొజిషన్ మారుస్తున్నాను. పొజిషన్ అంటే ఏంటి? పొజిషన్ స్టార్టింగ్ ఒక 1 సెకండ్ దాకెళ్ళి నేనేం చేస్తున్నానంటే పొజిషన్ లాక్ చేస్తున్నాను. మళ్ళా స్టార్టింగ్ ఫ్రేమ్‌లోకొచ్చి ఇండివిడ్యువల్‌గా ఎడిటింగ్ కోర్స్ అనేది పొజిషన్ అనేది చేంజ్ షిఫ్ట్ పట్టుకోవాలి. షిఫ్ట్ పట్టుకుంటే పర్ఫెక్ట్‌గా వస్తుంది. దీని పొజిషన్ కూడా మారుస్తున్నాను. ఇప్పుడు ఒకసారి ప్లే చేసి చూద్దాం. స్పేస్ బార్. ఓకే. చూసారా గైస్ దీన్ని టెక్స్ట్‌ని యానిమేషన్ చేశాను. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్టుగైతే స్టార్టింగ్ ఫ్రేమ్‌లో మళ్ళీ మనకేంటనంటే ఇక్కడ కనిపించకూడదు. ఈ లెటర్స్ అనేది కనిపించుకోకూడదు మన విజువలైజేషన్. ఇప్పుడు ఏం చేయాలి ఇక్కడ మనం ఒపాసిటీ తగ్గించుకోవాలి. అప్పుడు షిఫ్ట్ టీ కొడితే ఒపాసిటీ వస్తుంది. స్టార్టింగ్ ఫ్రేము ఇది కూడా షిఫ్ట్ టీఏ. ఓకే. స్టార్టింగ్ ఫ్రేము నాకేంటనంటే ఒపాసిటీ ఆహ్, ఇక్కడ 100% ఉండాలి. ఓకే. స్టాప్ వాచ్ అలాగే ఇక్కడొచ్చేమో 0 అయిపోవాలి. 0, 0. ఇప్పుడొకసారి ప్లే చేసి చూద్దాం. ఓకే. డన్.
ఇప్పుడు ఇంకేమైంది, ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళా ఒక 2 ఫ్రేమ్స్ అలా నిలబడి మళ్ళా ఒపాసిటీ అనేది తగ్గిపోవాలి. ఇక్కడ ఈ ఫ్రేమ్ 0, ఇక్కడ కూడా 0. ఇప్పుడు ఈ కీ ఫ్రేమ్స్ అన్నిటిని సెలెక్ట్ చేసి కీబోర్డ్ పై F9 క్లిక్ చేస్తే ఈజీ అయిపోతుంది అన్నమాట. ఒకసారి ప్లే చేసి చూద్దాం. ఓకే, ఈ విధంగా మనం టెక్స్ట్ని ఈ క్యారెక్టర్ ప్యానెల్ అలాగే పారాగ్రాఫ్ ప్యానెల్ అలైన్మెంట్ యూజ్ చేసి మనం దాన్ని మేనేజ్మెంట్ చేసుకోవచ్చు. అలాగే ఈ టెక్స్ట్ ఆర్ట్ టూల్ని తీసుకొని ఇక్కడ హారిజాంటల్ ఉంటుంది, వెర్టికల్ ఉంటుంది, దాని ద్వారా మనం టైప్ చేయొచ్చు. అలాగే ఇక్కడ మనకి ట్రాన్స్ఫార్మ్స్ ఉంటాయి, మనకి మన మైండ్ ఆలోచనను బట్టి మనం యానిమేషన్ చేసుకోవచ్చు. ఈ రకంగా మనం బేసిక్ తెలుసుకుంటాం. ఓకే గైస్, నెక్స్ట్ క్లాస్లో మనం షేప్స్ లేయర్ ఎలా డ్రా చేయాలి, అలాగే షేప్స్ లేయర్ బేసిక్ యానిమేషన్ అనేది తెలుసుకుంటాం.